హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ప్రీవియస్ ఎపిసోడ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్లో ఉంటుంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన శారీ పెన్స్ తీయగానే రామ్ తనపై వాలడంతో, రామ్ చిన్నగారా అంది అవని భయంగా. అవి అన్నాడు రామ్ ప్రేమగా పిలుస్తూ. ఆ పిలుపుకి రామ్ని చూసింది అవని. అతని కళ్ళల్లో తనను కావాలనుకోవడమే కాకుండా అంతులేని ప్రేమ తనపై కనపడుతుంటే, భయం కాదు రామ్, నువ్వు ఫీల్ అవ్వకు అని రామ్ చెంపపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ పెదవులపై ముద్దు పెట్టింది అవని. అవని పెట్టిన ముద్దుని అలాగే కంటిన్యూ చేస్తూ అవని శారీని ఆమె నుంచి దూరం చేశాడు రామ్. అతని చేయి ఆమె నడుము మడతలపై నాట్యమాడుతుంటే, మరో చేయి ఆమె పరువాలకి విడుదల కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. అవని పెదవులు వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అవి నీకు ఇష్టమే కదా అన్నాడు రామ్. రే, ఎందుకురా ప్రతిసారి ఇలా అడుగుతున్నావు అని అవని రామ్ చెంపపై చిన్నగా కొట్టడంతో, మొదటిసారే కాదే, ఎప్పుడైనా నీకు ఇష్టం లేకుండా నీకు దగ్గర అవ్వలేదు నేను అని రామ్ అనడంతో, నీలో కలిసిపోవడం మాత్రం నాకెప్పుడూ ఇష్టమే రామ్ అంది అవని రామ్ మెడ చుట్టూ చేతులు వేసి. థ్యాంక్ యూ రా అని అవని మెడపై ముద్దు పెట్టాడు రామ్. నాకేం థ్యాంక్ యూ అవసరం లేదు, నా గిఫ్ట్ ఎక్కడా అంది అవని. అది ఇప్పుడు కాదు, అయినా నేను ఇంత సర్ప్రైజ్ చేస్తే గిఫ్ట్ కావాలా అని అవని నడుముపై గిచ్చాడు రామ్. ఇది ఇదే, అది అదే అంది అవని నవ్వుతూ. సరే, ప్రస్తుతం అయితే ఇప్పుడు అది కాదు, ఇదే ముఖ్యం అంటూ అవని మెడపై ముద్దు పెట్టి పెదవులతో రాయడం మొదలు పెట్టాడు రామ్. రామ్ అంది అవని తమకంగా తలని వెనక్కి వంచేసి అతనికి వీలుగా మారిన అవని మెడని నాలుకతో స్పృశిస్తూ ఆమెలో వేడిని రాజేశాడు రామ్. అతని ఒక చేయి ఏమాత్రం ఆమె గుండెలకు విముక్తి కలిగించలేకపోవడంతో అతని మరో చేయి ఆమె నడుముని వీడి పైకి సాగితే అతని రెండు చేతులు ఆమె ఎత్తులకి బంధ విముక్తి కలిగించడంతో అవి భారంగా శ్వాస వదులుతూ రాంభుజంపై తన గోటి గుర్తులతో నింపేసింది. ఒక్కో వలువ ఇద్దరి శరీరాల నుంచి దూరమైన వేళ మరోసారి రామ్ కల్లార్పడం మర్చిపోయాడు. భారమైన ఆమె గుండెలు చాలు అతన్ని రెచ్చగొట్టడానికి. వేరైన శరీరాలు ఒక్కొక్కటిగా పెనవేసుకునేందుకు సిద్ధంగా ఉంటే అవని అందాలు తనలో దాచేసిన రామ్ ఆమె పాల పొంగులని పెదవులతో లాలిస్తూ పెరిగిన విరహపు వేడితో ఆమెలోని చేర్చుతూ పెదవులను జత చేశాడు. ఆమె తను అతని కౌగిట్లో తాండవిస్తుంటే తన సున్నితమైన చేతులతో రామ్ వీపును చుట్టేసింది అవని. సున్నితమైన ఆమె ఎద అతని బలమైన ఛాతి కింద నలుగుతున్నా అతడి కదలికలను తట్టుకోలేక మరింత గట్టిగా రామ్ని కౌగిలించుకుంది అవని. రామ్ అంటున్న అవని అరుపులు అతనిలో వేగాన్ని మరింత పెంచుతుంటే తన చేతులతో పిల్లోని బలి చేసింది అవని. తను ఎంత ఆపుకున్నా తన నోటి నుండి రామ్ అనే పిలుపు ప్రతిసారి బయటకు వచ్చేస్తూ రామ్ని తనకు తెలియకుండానే మరింత రెచ్చగొట్టింది అవని. అవని మెడపై ముద్దు పెడుతూ వీపుపై ఇష్టం వచ్చినట్లు రక్కేస్తున్న అవని రెండు చేతులని తన చేతులతో బంధించాడు రామ్. రామ్ ప్లీజ్ రా అంటూ తన చేతులని బంధించి ఉన్న రామ్ చేతులపై తన గోర్లని దింపేసింది అవని. అవి అన్నాడు రామ్ చిన్నగా. ప్లీజ్ స్టాప్ రామ్ అంది అవని. ఈ టైంలో అస్సలు కుదరదు అని అవనికి అరిచే ఛాన్స్ ఇవ్వకుండా ఆమె పెదవులు అందుకున్నాడు రామ్. అతని వేగానికి అవని కళ్ళల్లో నీళ్లు కారితే అలసటతో ఆమె గుండెలపై వాలిపోయాడు రామ్. చంపేయరా నన్ను అని రామ్ వీపు బాధేసి తన గుండెలపై ఉన్న రామ్ తలని హత్తుకుంది అవని. ఇప్పుడు చంపింది సరిపోలేదా అన్నాడు రామ్ నవ్వుతూ. పోరా అని రామ్ని పక్కకు తోసింది అవని. నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే చెప్పు అంటూ మొహంపై పడిన అవని జుట్టుని చెవి వెనక పెడుతూ ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు రామ్. రామ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని ఛాతిపై తలపెట్టి కళ్ళు మూసుకుంది అవని. ఓయ్, నిద్రపోతున్నావా అన్నాడు రామ్. లేదు, కళ్ళు మూసుకొని కలకంటున్నా అంది అవని. కౌంటర్లు ఇవ్వకే అని నచ్చిందా అని అడిగాడు రామ్. ఏంటి అంది అవని విచిత్రంగా చూస్తూ. ఒసే డర్టీ మైండ్,
నేను అడిగింది సర్ప్రైజ్ గురించే అన్నాడు రామ్ నవ్వుతూ. నువ్వే నన్ను ఇలా తయారు చేసిందిరా చెత్త విధవా అని రామ్ని కొట్టేసి బ్లాంకెట్ కప్పుకొని, రేపు గుడికి తీసుకెళ్తావు కదా అంది అవని. వెళుదాం అని అవనిని చూసి, ఇంకెక్కడికైనా వెళుదామా అన్నాడు రామ్. వద్దురా, పని ఉంది, చూస్తున్నావుగా ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి, మనం నెగ్లెక్ట్ చేస్తే మనకే దెబ్బ పడుతుంది అంది అవని. ఓకే, నీ ఇష్టం అని రామ్ అనడంతో రామ్ మాట్లాడుతూ ఉండగానే నిద్రలోకి జారుకుంది అవని. బయట అంతా క్లీన్ చేయాలని ఉన్న ఆ క్షణం అవనిని వదిలి వెళ్ళాలని లేకపోవడంతో అవని తలపై ముద్దు పెట్టి అవని చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారుకున్నాడు రామ్. ఎప్పటిలా ఉదయం అవనికి ముందుగా మెలకువ రావడంతో కళ్ళు తెరిచింది అవని. తనని చుట్టుకొని పనుకొని ఉన్న రామ్ని చూసి నవ్వుతూ తలలో చేయి పెట్టి నిమరగానే రామ్ చిన్నగా కదులుతూ అవని గుండెలపై చేరిపోయాడు. రామ్ అంది అవని దూరంగా జరపాలని చూస్తూ. అబ్బే, అస్సలు కదలకుండా ఉన్న రామ్ని చూసి ఇంత బండగా ఎప్పుడు తయారయ్యావురా అనుకుంటూ ఎలోగల రామ్ని జరిపి పైకి లేవడానికి చూస్తూ ఇద్దరి శరీరాలపై దుప్పటి మాత్రమే ఉందని అర్థమై పక్కన ఉన్న తన చీర తీసుకొని చుట్టుకుంది అవని. లేస్తున్న అవని చేతిని పట్టుకొని, కాస్త ఆ మొహం ఇటు చూపించవే అన్నాడు రామ్. అరే, ఇదేమన్నా చీకట అంటున్న అవని మొహం చూడగానే దెబ్బకు నిద్ర మత్తు వదిలిపోయింది రామ్కి. సడన్ గా పైకి లేచి కూర్చున్న రామ్ని చూసి, ఏమైంది అంది అవని అయోమయంగా చూస్తూ. రెడ్ గా ఉన్న ఆమె మొహం చూసి, ఏం కాలేదు, నువ్వు వెళ్ళి స్నానం చేయి అన్నాడు తల అడ్డదిడ్డంగా ఊపుతూ రామ్. స్నానం చేసి వచ్చిన అవని ఆ రూమ్ లో ఉన్న అద్దంలో చూసుకోగానే కోపంగా బయటకు వెళ్లి ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్న రామ్ వీపుపై ఒక్కటిచ్చింది. అప్పటికే అవని రక్కడం వలన మంటగా ఉన్న వీపు అవని కొట్టడంతో నొప్పి ఎక్కువగా ఉన్నా తట్టుకుంటూ, ఏమైందే అన్నాడు రామ్ అవనిని చూసి. ఈ పెదవులు ఏంట్రా ఇలా వాచిపోయాయి, ఫేస్ హెయిర్ స్టైల్ ద్వారా అయినా కవర్ చేయొచ్చు, ఇది ఎలా అంది అవని కింద పెదవికి అయిన గాయం చూపిస్తూ.